ఛాంపియన్స్ అందరూ ఏం చెప్తారో తెలుసా? ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ యూర్ గోయింగ్ త్రూ అని అంటారు. కానీ నేను అంటున్నాను, ఐ కాంట్ అండర్స్టాండ్ వాట్ యూర్ గోయింగ్ త్రూ. ఐ మే నాట్ ఈవెన్ రియలైజ్ దట్ దిస్ మైట్ బి ద టఫెస్ట్ ఫేజ్ ఇన్ యువర్ లైఫ్. కష్టపడి 2-3 ఏళ్ళ నుంచి మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అండ్ వాయిదాలు పడి మల్టిపల్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇవ్వాల్సి వస్తున్నాను. ఓకే, ఇందులో మీ తప్పు కూడా లేదు. కానీ ఒక విషయం ఉంది నాన్న, మీలో చాలా మంది మీరు అండ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ టోల్డ్ మీ ఇన్ ద కమెంట్స్, టెలిగ్రామ్ లో కూడా అన్నారు దట్ మీరు అనుకున్న స్కోర్ నీట్ 2026 లో రాలేదు అండ్ మీకు ఇంకొక అవకాశం ఇస్తే మాత్రం మీరు మీ బెస్ట్ ఇస్తానని అన్నారు. అండ్ ఆ కమెంట్స్ నేను చూశాను. ఎప్పుడైతే ఏ రోజైతే రీనీట్ అనౌన్స్ అయిందో ఆ రోజు మీరందరూ కమెంట్ చేశారు దట్ యూ విల్ ట్రై టు గివ్ యువర్ బెస్ట్. కానీ రాబోయే 10 రోజులు ఇంకా దగ్గరలో ఉన్నది ఎగ్జామ్ అనగా ఒక టైప్ ఆఫ్ టైర్డ్నెస్, ఫెటింగ్ మీరందరూ ఫీల్ చేస్తున్నారా? ఐ హావ్ సీన్ దట్ టైప్ ఆఫ్ టైర్డ్నెస్ అండ్ ఫెటింగ్ ఇన్ ఆల్ ఆఫ్ యూ. ఆ ఎనర్జీ, ఆ పర్టికులర్ ఎంతూజియాజం ఏదైతే మీకు ముందు ఉండేదో నీట్ కోసం, అది నాకు ఇప్పుడు కనిపించట్లేదు. అండ్ ఐ కెన్ అండర్స్టాండ్. నేను మిమ్మల్ని అస్సలు బ్లేమ్ చేయను, మీ తప్పు లేదు అందులోని. అరౌండ్ ద సర్కమ్స్టెన్సెస్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ విత్ రెస్పెక్ట్ టు ద పేపర్ లీక్ అవనండి, లేదంటే ఏదైనా అవనండి, ఇదంతా ఒక టైర్డ్ ప్రాసెస్, అవునా కాదా? నేను ఈ వీడియోలో మీకు ఏం ఇవ్వబోతున్నాను? నేను ఈ వీడియోలో మీకు ఎలాంటి మోటివేషన్ ఏమి ఇవ్వట్లేదు. ఆల్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ టెల్ యూ వాట్ యూ షుడ్ డూ ఇన్ ద నెక్స్ట్ 10 days. రాబోయే 10 రోజుల్లో మీరు ఏం చేస్తే మీరు కొంచెం అమౌంట్ ఆఫ్ మోటివేషన్ ఏదైతే అవసరం ఎగ్జామ్ వరకు అది మీరు మెయింటైన్ చేయగలుగుతారు అండ్ ఒక కొత్త పర్స్పెక్టివ్ తోటి ఎగ్జామ్ ని చూస్తారు. అర్థమైందా? అది నా గోల్ అనమాట. యూ షుడ్ బి అట్ పీస్ ఆఫ్ యువర్ మైండ్. ఇది ఒక పెద్ద విషయంలా చేసుకొని మీ మైండ్ పాడు చేసుకొని, మీ బుర్ర పాడు చేసుకొని, మీ హెల్త్ పాడు చేసుకొని దొరికేది ఏమీ లేదు. ఓకే, సో ఒక సొల్యూషన్ చెప్పేసిస్తాను విచ్ యూ ఆల్ హ్యావ్ టు ఫాలో. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ నాన్న, ఓకే, మీలో ఫర్ సపోజ్ ఎవరికైనా అనిపిస్తున్నారు మీరు టెస్ట్లు ఇవ్వడం మొదలెట్టారు, లేదంటే మాక్ టెస్ట్లు అవి ఇచ్చారు. ఓకే, అండ్ యు ఆర్ గివింగ్ మాక్ టెస్ట్ రైట్ లో, మీరు అనుకున్నంత స్కోర్ ఇప్పుడు కూడా రావట్లేదు అనుకోండి. ఓకే, లేదు అంటే మీకు అనిపిస్తున్నది నేను మళ్ళీ రీనీట్ ఇచ్చినప్పుడు పెద్దగా ఏం మారదు, నాకు ఆ ఎనర్జీ లేదని మీకు అనిపిస్తున్నది అనుకోండి. ఓకే, దెన్ ఇట్ ఈస్ నాట్ రాంగ్, అదేం తప్పేం కాదు. ఓకే, మీరు అలా ఫీల్ చేయడం సహజం. ఓకే, కానీ దీని నుంచి బయటికి రావడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎక్సెప్ట్ వాట్ యువర్ గోయింగ్ త్రూ. మనం చాలా సార్లు ఎక్సెప్టెన్స్ చేయమన్నమాట, మనం ఒప్పుకోం ఇలా మనం ఫీల్ అవుతున్నాం అనేసి. లెట్ us accept that we are all feeling tired and fatigued. అలసటగా గా ఉంది, చిరాకు వచ్చేస్తున్నది, ఇంకా మనకి తెలుసు. కానీ 10 రోజుల వరకు కొంచెం ఎనర్జీ మనం ఎలాగోలా తెచ్చుకోవాలి. అన్నిటికన్నా ఫస్ట్ మనం చేయాల్సింది కట్ ఆఫ్ గురించి ఆలోచించాం. ఎంత మార్క్స్ వస్తే నాకు కట్ ఆఫ్ వస్తుంది, నేను 600+ స్కోర్ చేస్తేనే అవుతుందా, 500+ స్కోర్ చేస్తే అవుతుందా, 550+, 680+, ఇవన్నీ ఆలోచించండి. మీ ర్యాంక్ గురించి కూడా ఆలోచించకండి, కాంపిటీషన్ గురించి కూడా ఆలోచించకండి. ఇవాళ మీరు ఎంత ఎఫర్ట్ పెట్టారు, ఇవాళ మీరు పొద్దు నుంచి రాత్రి వరకు ఎంత చదివారు, ఎంతవరకు సబ్జెక్ట్ మళ్ళీ నేర్చుకున్నారు, ఎంత బాగా మీరు రివైజ్ చేశారు, క్వశ్చన్స్ ఏమైనా సాల్వ్ చేశారా లేదా, మాక్ టెస్ట్ ఏమైనా అటెంప్ట్ చేశారా లేదా, అది మాత్రమే మ్యాటర్ చేస్తుంది. ఓకే, చూడండి ఒక్కసారి మెయిన్ గా ఒకే వన్ ఆనెస్ట్ ఫైనల్ ఎఫర్ట్ ఇవ్వాలి, ఏమీ లేదు. మీరు రివిజన్ ఇవాళ చేశారా లేదా, ఇవాళ గురించి ఆలోచిద్దాం. ఫ్యూచర్ వద్దు, పాస్ట్ వద్దు, జస్ట్ ఇవాళ గురించి ఆలోచిస్తే ఇవాళ నేను రివిజన్ చేశాను లేదా, చేయలేదా, ఎందుకు చేయలేదు, మీ డిమోటివేటెడ్ గా ఫీల్ అవుతున్నానా, చేస్తాను, రివిజన్ చేస్తాను, ఫస్ట్ నేర్చుకుంటాను సబ్జెక్ట్ ని ఇంకోసారి. రెండోది మాక్ టెస్ట్ ఇచ్చానా లేదా, ఇస్తాను. ఇవాళ ఎలాగో ఒక మాక్ టెస్ట్ ఇస్తాను, నేను ప్రాక్టీస్ అవుతుంది, నాకు కొంచెం ఎగ్జామ్ ది ఫీలింగ్ వస్తుంది, నాకు కొంచెం ఒక ప్రొడక్టివిటీ నాకు జరిగిందా లేదా, ఏదైనా కొంచెం నేర్చుకున్నానా లేదా, ఇవాళ ఒక కొత్త పాయింట్, ఒక కొత్త పర్స్పెక్టివ్ నేను ఒక టాపిక్ తో సంబంధించి చూసానా లేదా, నేను అనుకున్నంత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేయగలిచానా లేదా, చేయలేదా, చేస్తాను, ప్రయత్నిస్తాను. దట్ ఈస్ వాట్ యు హ్యావ్ టు థింక్ ఫర్ యువర్ సెల్ఫ్. అర్థమైందా నాన్న? మీలో ఎవరైనా నీట్ లెవెల్లోని ఇప్పుడు నీట్ ఎగ్జామ్ మీరు వెళ్ళి రాయబోతున్నారు 21st కి, అయితే 21st కి వెళ్ళి ఏదైతే నీట్ ఎగ్జామ్ రాయబోతున్నారో, ఓకే, అక్కడ వెళ్ళి టైం మేనేజ్మెంట్ తో సంబంధించిన మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉంటారు ఆల్రెడీ. లేదు అంటే మీరు ఓఎంఆర్ బబ్లింగ్ లో అయినా తప్పులు చేసి ఉంటారు, ఓఎంఆర్ బబ్లింగ్ లాస్ట్ లో పెట్టుకుని ఉంటారు. ఇవన్నీ తప్పుల్ని అవాయిడ్ చేసి మీరు ఆల్రెడీ నీట్ ఎగ్జామ్ ఒకసారి ప్రాక్టీస్ చేసినట్టయితే, అదే సెంటర్ లో వెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాసినట్టు ఒక ఫీలింగ్ మీకు వస్తే ఎలా ఉంటుంది, అదే జరుగుతున్నది 14th కి. ఓకే, అండ్ ఐఎమ్ నాట్ టెలింగ్ యూ టు పర్చేస్ ఆర్ ఎనీథింగ్, ఇది కంప్లీట్ గా ఫ్రీ, మీరేం పే చేయక్కర్లేదు. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ లో లింక్ దొరికిపోతుంది, జస్ట్ రిజిస్టర్ చేసుకోవాలంతే. వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఒక ఫామ్ అవుతుంది, మీ కిందన ఫ్రీ రీనీట్ మాక్ టెస్ట్ అని ఉంటుంది, క్లిక్ చేస్తారు, మీరు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ లో మీ నియరెస్ట్ వేదాంత లెర్నింగ్ సెంటర్ లో జరుగుతున్న 14th ఒక ఫ్రీ మాక్ టెస్ట్ ఏదైతే ఉందో 2 నుంచి 5 గంటలకి జరుగుతున్నది. ఇప్పుడు దీంతో సంబంధించి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, మీరు ఏం డబ్బులు పే చేయక్కర్లేదు, దీంట్లో ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. యాడెడ్ టు దిస్ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు సేమ్ రోజు మీ స్కోర్ తెలిసిపోతుంది, మీ ప్రెడిక్టెడ్ ఆల్ ఇండియా ర్యాంకింగ్ పర్సెంటైల్ ఇస్తారు, అవన్నీ మీకు అక్కర్లేదా, స్కోర్ తెలుస్తుంది, అది కూడా అక్కర్లేదా, జస్ట్ ఒక ప్రాక్టీస్ అయినా అవుతుంది, జస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసైనా వచ్చేసండి. మీకు స్కోర్ వద్దు, ఏఆర్ వద్దు, అబ్బా నేను జస్ట్ అటెంప్ట్ చేసి వస్తాను, ఒక అలవాటు అవుతుంది, ఒక ప్రాక్టీస్ అవుతుంది, ఒక హ్యాబిట్ అవుతుంది, నాకు అట్లీస్ట్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, సో దట్ 21st కి వెళ్తున్నప్పుడు నాకు యాంగ్జైటీ ఇంకా పానిక్నెస్ ఉండదు అనమాట.
దానికోసం చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు అనిపిస్తున్నారు, సార్ నేను అనుకున్నట్టు జరగకపోతే, నేను అనుకున్న మార్క్స్ రాకపోతే పెద్ద ఏం విషయం కాదు నాన్న, అసలు ఎందుకు అలా అనుకోవాలి? whenever we overthink this way, one thing we have to tell ourselves that the results are never in our hands. ఓకే, ఎన్ని సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయో చూడండి, ఆలోచించండి. నీట్ 2026 పేపర్ లీక్ అవడం వల్ల ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందని ఎవరైనా ఇమాజిన్ చేశారా? తెలియదు. సో ఫ్యూచర్ మీద మన దగ్గర ప్రెడిక్షన్ తో సంబంధించి ఎలాంటి హోప్స్ లేవు, ఎలాంటి కంట్రోల్ లేదు మన ఫ్యూచర్ మీద. ఓకే, వీ కెన్ ఓన్లీ అక్సెప్ట్ వాట్ ఈస్ కమింగ్ ఇన్ అవర్ వే. సో మీరు ఎంత ఆలోచించినా కూడా, ఎంత ఓవర్ థింక్ చేసినా కూడా సొల్యూషన్ ఏమి ఉండదు అక్కడ. ద ఓన్లీ థింగ్ యూ షుడ్ డూ ఇస్ యాక్చువల్లీ టేక్ దిస్ యాజ్ అ ఫీడ్బ్యాక్. ఎగ్జామ్ చాలా బాగా రాస్తారా, చాలా మంచిది. స్కోర్ బాగా వచ్చిందా, సూపర్. మీరు అనుకున్నట్టు రాకపోయినా కూడా పెద్దగా ఏం జరగదు. యూ ఆల్వేస్ హ్యావ్ మోర్ అటెంప్ట్స్. ఎవరైతే అటెంప్ట్ లిమిట్ గురించి చెప్తున్నారో, లేదంటే అప్పర్ ఏజ్ లిమిట్ గురించి చెప్తున్నారో, మీకు ఇప్పటివరకు ఏం ఫైనలైజ్ అవ్వలేదు నాన్న. సో ఫైనలైజ్ అవ్వనప్పుడు మీరెందుకు టెన్షన్ తీసుకుంటున్నారు? మీ దగ్గర ఇంకొక అటెంప్ట్ ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఫర్ సపోజ్ మీకు అనిపిస్తున్నది, సార్ నేను ఆల్రెడీ నీట్ 2027 ప్రిపరేషన్ మొదలెట్టేద్దాం అనుకున్నాను, అప్పుడు ఇది వచ్చిందంటే యూ షుడెంట్ ఈవెన్ వరీ అబౌట్ దిస్ థింగ్. కానీ ఇదే నా లాస్ట్ అటెంప్ట్ అంటే ఐ వుడ్ సే గివ్ యువర్ బెస్ట్. ఫర్ సపోజ్ మీరు అనుకున్నారు ఆల్రెడీ నేను నీట్ 2027 ఇస్తాను, ఇంకొకసారి మంచిగా ప్రిపేర్ అవుతాను, ఇంకొక ఏడాది ఫుల్ ఎఫర్ట్ ఇస్తానంటే ఈ నీట్ అటెంప్ట్ మీకు ఒక ప్రాక్టీస్ అవుతుంది. కానీ మీరు అనుకున్నారు, సార్ దిస్ ఇస్ మై ఫైనల్ అటెంప్ట్, ఎంత కుదిరితే అంత బెస్ట్ ఇస్తాను అన్నప్పుడు హూ ఇస్ స్టాపింగ్ యూ? గివ్ యువర్ బెస్ట్. ఆకండి. నో, లెట్ నథింగ్ స్టాప్ యూ. అది నేనంటాను. కానీ రిజల్ట్ అనేది మిమ్మల్ని డ్రైవ్ చేయకూడదు. రిజల్ట్ ఏమొస్తుంది, నా ర్యాంక్ ఏమొస్తుంది, అది అస్సలు ఆలోచించకండి. ఇవాళ నేను ఏం చేశాను అన్న దాని గురించి మీరు ఆలోచించాలి. ఇవాళ నేను ఎఫర్ట్ పెట్టినా, ఫస్ట్ చదివినా లేదా, ఇవాళ నేను చదివితేనే కదా నేను రేపు వెళ్ళి ఎగ్జామ్ బాగా రాయగలుగుతాను. ఇవాళ నేను ఎఫర్ట్ పెట్టినప్పుడు రేపటి గురించి ఆలోచించి ప్రయోజనం ఏమిటి? ఇది మెయిన్ గోల్ ఇక్కడ. అర్థమైందా? ప్రతిరోజు అనుకోండి, నేను ఇంత చదువుకుంటాను, ఇంత రివిజన్ కంప్లీట్ చేస్తాను, అండ్ ఐ విల్ గివ్ మై బెస్ట్. ప్రతిసారి డిమోట్ అయినా ఐ విల్ గివ్ మై బెస్ట్. ఎంత కుదిరితే అంత బాగా రాసుకుని వస్తాను అబ్బా, దాని తర్వాత చూసుకుందాం. అది ఇంపార్టెంట్ అనమాట. సో నీట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్. నేను మీకు అనట్లేదు నీట్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ కాదు. సార్ మీరేంటి సార్ నీట్ ఎగ్జామ్ ఇంపార్టెంటే కాదా, దీన్ని సీరియస్ గా తీసుకోకూడదా అని కాదు. ఐఎమ్ ఆస్కింగ్ యూ టు టేక్ ఇట్ సీరియస్లీ, బట్ నాట్ దట్ సీరియస్లీ యాజ్ యూ ఆర్ టేకింగ్ ఇట్ రైట్ నౌ. ఓకే, అమ్మో నా జీవితమే దీని మీద డిపెండ్ అయ్యి ఉన్నదని ఇవి కాదు. యువర్ లైఫ్ ఇస్ నాట్ డిపెండెంట్ ఆన్ దిస్ ఎగ్జామ్. యువర్ లైఫ్ ఇస్ డిపెండెంట్ ఆన్ ద డెడికేషన్ అండ్ ద స్ట్రాంగ్ విల్ దట్ యూ షో ఫర్ దిస్ ఎగ్జామ్. మీరు ఈ ఎగ్జామ్ కి డెడికేటెడ్ గా స్ట్రాంగ్ విల్ గా చదివేసుకున్నారు అంటే యూ యువర్ సెల్ఫ్ విల్ గెట్ అ కాన్ఫిడెన్స్. ఆ మైండ్ కి తగిలే కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుందని మీకు తెలియదు. దట్ నేను ఏదైనా గోల్ పెట్టుకున్నానంటే దాన్ని సాధించడానికి నేను కష్టపడగలను. సో ఫ్యూచర్ లో ఏదైనా నేను కష్టపడతాను అనే ఒక కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. యూ వోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ దట్ నాదే టైం ఉన్నా నేను సరిగ్గా చదవలేదని. సో అందుకే ఇప్పుడు చదవాలి. ఇప్పుడు ఎంత కుదిరితే అంత మీ బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వడానికి, పొద్దు నుంచి రాత్రి వరకు ఎంత కుదిరితే అంత మంచిగా బాగా చదవండి. సరైన డైరెక్షన్ లో ఎఫర్ట్స్ పెట్టండి. అది నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇవాళ ఏం చేసాం, ఇవాళ క్వశ్చన్స్ చేసాను లేదా, ఇవాళ ఎఫర్ట్ చేసాను లేదా, అంతే. ఓకే, గివ్ యువర్ బెస్ట్, లీవ్ ద రెస్ట్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఆన్ June 21st, యువర్ స్టోరీ డస్ నాట్ ఎండ్ దేర్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటారు. ఓకే, సరేనా? కింద మీరు కమెంట్స్ లో ఐ విల్ గివ్ మై బెస్ట్ అని రాయండి చాలు, ఇంకేం అక్కర్లేదు. కమెంట్స్ లో ఏం రాస్తారు, ఐ విల్ గివ్ మై బెస్ట్ అని రాయండి, అంతే, ఇంకేం లేదు. చూడండి నాన్న, మన ఛానల్లోని రాబోయే మీరు చూస్తున్నారు ఆల్రెడీ మనకి మ్యారథాన్ స్టార్ట్ అయిపోయి. ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ రియలీ సీరియస్, మ్యారథాన్ స్టార్ట్ అయిపోయి మనకి. ఓకే, ఫుల్ సిలబస్ మ్యారథాన్స్ రన్ అవుతున్నాయి ఆల్రెడీ. ఫుల్ సిలబస్ మ్యారథాన్స్ బాటనీ, జువాలజీ రన్ అవుతున్నాయి. ఫుల్ సిలబస్ మ్యారథాన్స్ రన్ అవుతున్నాయి. ఫుల్ సిలబస్ మ్యారథాన్స్ తో పాటు ప్రతిరోజు మీకు ఒక మాక్ టెస్ట్ రన్ అవుతున్నది. ఓకే, ఇది కాకుండా మీకు మాక్ టెస్ట్ రన్ అవుతున్నాయి, ఆల్ ఇండియా లెవెల్ మాక్ టెస్ట్ రన్ అవుతున్నాయి. ఇవి అన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరు ఛానల్లో ఫాలో అవ్వండి జస్ట్ అంతే. ప్రతిరోజు జువాలజీ, ఫిజిక్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీతో సంబంధించి మ్యారథాన్స్ రన్ అవుతున్నాయి. వచ్చి క్లాసెస్ అటెండ్ అవ్వండి ఫస్ట్. యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ మోటివేటెడ్. క్లాసెస్ వింటారు, కొంచెం ఎంగేజ్ అవుతారు క్లాస్ లో, నీ టాపిక్ నేర్చుకుంటూ ఉంటారు. యూ విల్ ఫీల్ బెటర్. ఎక్కడైనా డౌట్ ఉన్నా అడగండి మమ్మల్ని, నేను ఉన్నాను కదా, నేను మీకు ఆన్సర్ చేస్తాను. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, రీనీట్ 2026 క్రాష్ కోర్స్ గురించి మీ అందరికీ తెలుసు. దాంట్లో మీరు జాయిన్ అయిపోయారంటే మీకు అన్ని ఫీచర్స్ ఫ్రీగా ఉన్నాయి. ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసుకోవచ్చు. నేనే మీకు చూపించేస్తాను. అది ఇదేం పెద్ద కష్టమేమి కాదు నాన్న. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ద ఓన్లీ థింగ్ ఇస్ యూ ఆర్ నాట్ విల్లింగ్ టు థింక్ అబౌట్ ఇట్ అట్ ఆల్. ఓకే, అట్ ప్రెసెంట్ లెటస్తే మీరు ఏదైనా యూట్యూబ్ సెషన్కి వెళ్ళండి. లెటస్తే నేను అన్నాను నా లైవ్ సెషన్ ఏదైతే ఉన్నదో, లేదంటే అహద్ సార్ది లైవ్ సెషన్ ఏదైతే ఉందో దానికి వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, సరేనా? జస్ట్ లెట్ మీ సీ. ఓకే, చూపిస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ సపోజ్ ఇగో ఒక సెషన్ ఓపెన్ చేశాను, అహద్ సార్ది సెషన్ ఉన్నది. ఓకే, ఐ వాంట్ టు షో దట్ టు యూ. ఏం లేదు. ఓకే, వెళ్తారు. ఓకే, సెషన్ లోకి వెళ్తారు, డిస్క్రిప్షన్ లోకి వెళ్తారు. ఏదైనా సెషన్ ఉండండి, అది దాని డిస్క్రిప్షన్ లోకి వెళ్తారు. ఓకే, ఈ సెషన్ అనుకోండి, దాని డిస్క్రిప్షన్, ఇది అహద్ సార్ది సెషన్. దెన్ డిస్క్రిప్షన్ లో వెళ్ళిన తర్వాత మీరు కిందకి వెళ్తే రిజిస్టర్ ఫర్ బిగ్గెస్ట్ రీనీట్ మాక్ టెస్ట్ అని ఉన్నదా, దీంట్లో వెళ్తారు.
ఓకే, అండ్ దీంట్లో మీరు వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటారు. 14th జరుగుతున్న మాక్ టెస్ట్ ఇది వేదాంత లెర్నింగ్ సెంటర్స్ లో ఫ్రీది. అది కాకుండా జాయిన్ ఫ్రీ నీట్ 2006 క్రాష్ కోర్స్ మీరు క్లిక్ చేస్తారు. ఓకే, దీంట్లో ఏమీ లేదు, ఈ పేజ్ వస్తుంది, ₹0, మీరు ఏం పే చేయక్కర్లేదు, ఫ్రీగా మీకు అన్ని రీసోర్స్. ఇందులో మై కోర్సెస్ లోకి వెళ్తారు. ఇది మీకు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. దీని తర్వాత యాప్ లో మీకు ప్రతిరోజు ఒక ఫుల్ సిలబస్ టెస్ట్ ఉంటుంది. చూడండి, అన్ని టెస్ట్లు మీకు చూపించిన యూ హ్యావ్ ఆల్ ద టెస్ట్ హియర్. చూడండి, ప్రతిరోజు మీకోసం టెస్ట్ అప్డేట్ అవుతున్నారు. ప్రతిరోజు పాస్ట్ చూపించమంటే పాస్ట్ కూడా ఉన్నాయి. చూడండి, అన్ని వస్తున్నాయి మీకు ఇక్కడ. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ హియర్. మీరు వచ్చి జస్ట్ యూటిలైజ్ చేసుకోవాలంటే ఓకేనా. అది కాకుండా నోట్స్, లైవ్ ప్లే, ఇన్స్టా సాల్వ్ కూడా ఉంది. మీరు ఎప్పుడు కావాలంటే ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి అడగచ్చు. అన్ని ఫీచర్స్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతున్నది. ఏదైతే మనం డబ్బులు పే చేసి తీసుకోవాల్సి వచ్చేదో నా టైంలోనే అవన్నీ మీకు ఫ్రీగా వస్తున్నాయి. ఎందుకు యూటిలైజ్ చేసుకోవట్లేదు? చేసుకోండి, ఎంగేజ్ అవ్వండి, చేయండి, క్లాసెస్ అటెండ్ అవ్వండి, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి అండ్ గివ్ యువర్ బెస్ట్ నాన్న. 10 రోజుల్లోనే లెట్స్ గివ్ అవర్ బెస్ట్, అంతే అంటాను నేను, ఇంకేమీ అన్న. ఓకేనా. సో ఆల్ ది బెస్ట్ నాన్న. మీకు నేను ఒకే ఒక విషయం చెప్పాను, ఐ విల్ గివ్ మై బెస్ట్ అని కింద కమెంట్స్ లో పెట్టండి, అంతే చాలు. అండ్ వచ్చి తర్వాత మీరు ఆ కమెంట్ చూసుకోవాలి అండ్ మీరు చెప్పాలి, ఎస్ సార్ ఐ డిడ్ గివ్ మై బెస్ట్. తర్వాత ఏం జరిగినా ఐ విల్ సీ. ఓకే, గివ్ మై బెస్ట్, లీవ్ ద రెస్ట్, అంతే సింపుల్. ఓకే, అదే కాన్సెప్ట్ ఫాలో అవ్వాలి. ఆల్ ది బెస్ట్.